నాయనమ్మా ఆ సామాన్య నాకంతా తెలుసు బాబు, నేనంతా విన్నాను. అది కదా నాయనమ్మా, తనేం అడుగుతుందంటే. బాబు, ఈ నాయనమ్మ మీద నీకు నమ్మకం ఉంది కదా? అదేంటి నాయనమ్మా అంత మాట అన్నా? అయితే నాతో రా. సూర్య, వెళ్ళి ఆ అమ్మాయి చేతికి ఉంగరం తొడుగు. నేను చెప్పింది చెయ్యి, కానీ వెళ్ళు బాబు. ఇంకేం అవసరం లేదులే, నా కొడుక్కి లైన్ క్లియర్. Auntie, now I'll talk to media people right now. చంద్రని పిలవమని చెప్పండి.
చెప్పండమ్మా, మీరేం చెప్పదలుచుకున్నారు? సూర్య ఇస్ అ నైస్ గాయ్ అండ్ హీస్ మై వుడ్ బి. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ ఎప్పుడో అయింది. సూర్యకి నాకు సమంత అంటే చాలా ఇష్టం. అందుకే తన బర్త్డే పార్టీ మేమిద్దరం కలిసి గ్రాండ్గా ఏర్పాటు చేశాం. వజ్రపాటి ఫ్యామిలీలో అందరి బ్లెస్సింగ్స్ నాకు రీబర్త్నిచ్చాయి. ఇది జరిగింది. సో నా ఫ్యామిలీ గురించి వస్తున్న రూమర్స్ ఎవరు నమ్మద్దు. ఐ లవ్ సూర్య. ఆల్వేస్ లవ్ మై వజ్రపాటి ఫ్యామిలీ. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఇంకా బయలుదేరండి. పదండి. ఆంటీ, థ్యాంక్ యూ. సూర్య, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సూర్య. ఐ రియల్లీ లవ్ యూ. ఆంటీ, మ్యారేజ్కి వెంటనే డేట్ ఫిక్స్ చేసే పనిలో ఉండండి. చెప్పానుగా, 30 డేస్లో మా పెళ్ళి జరగాలి. ఆంటీ, ఏంటమ్మా? సమంతని ఒక్కసారి రమ్మనండి. తనతో కాస్త మాట్లాడాలి. శామ్తో నువ్వే మాట్లాడాలి. డోంట్ వరీ ఆంటీ, పోట్లాడను. జస్ట్ మాట్లాడతాను అంతే. సామాన్య తల్లి గారు, ఏమో అనుకున్నాను గాని అమ్మమ్మమ్మమ్మమ్మ, మీరు సామాన్యులు కారండి. వజ్రపాటి కుటుంబాన్ని గడగడగడగడ నడిచేశారు. సూర్య లాంటి వాడి చేత మన సామాన్య పాపకి ఉంగరం తొడిగించేశారు. మీరు సామాన్యులు కదండి బాబాయ్. మేడం, ఓన్లీ వన్ క్వశ్చన్. సూర్య గారు సామాన్యకి ఎంగేజ్మెంట్ రింగ్ ఎప్పుడో తొడిగారని, మా ఫ్యామిలీస్ మధ్య ఎలాంటి గొడవలు లేవని, అంతా అభి వల్ల జరిగిందని చెప్తున్నారు. మీరేమంటారు? ప్రస్తుతానికి మీకు సూర్య గారికి ఉన్న అఫేర్ బ్రేక్ పడ్డట. వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పడింది. ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మీరు తిరిగి యుఎస్కి వెళ్ళిపోతారా? అలా వెళ్ళటం కుదరదని మీరే దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించాలని సామాన్య అడిగిందంట. మీరు ప్రేమించిన సూర్యకి, మీకు అడ్డంగా ఉన్న సామాన్యకి మీరే దగ్గరుండి పెళ్లి జరిపించి ఆ తర్వాత మీరు యుఎస్ వెళ్తారా? ఏం చేయబోతున్నారు మేడం? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్లీజ్ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి.
అక్కడే ఉన్నావేంటి సమంత? కమ్. Just within seconds. సీన్ ని ఎలా మార్చేసాను చూసావుగా? నీ ఫింగర్ కంటే నా ఫింగర్కి ఈ రింగ్, అదే సూర్య తొడిగిన రింగ్, చాలా బాగుంది కదూ? బాగా సూట్ అయింది కదూ? అవును, ఈ రింగ్ నీ దగ్గర నుంచి ఒకసారి లాక్కోబోతుంటే ఏంటన్నా? ఈ రింగ్ మీద చేయి వేస్తే నా హ్యాండ్ కట్ చేస్తానని, నరికేస్తానని ఇంకేదేదో అన్నావు కదూ? ఆ మాట ఇప్పుడను. ఏంటి సమంత, బాధపడుతున్నావా? ఎప్పటి నుంచో సూర్యని నువ్వు లవ్ చేస్తుంటే నేను జస్ట్ అలా వచ్చి ఇలా ఇలా సూర్యని పెళ్లి చేసుకోబోతున్నాను. ఇట్స్ వెరీ థ్రిల్లింగ్ కదూ? నేను ఆల్రెడీ చెప్పాను, నేను మనసు పడింది ఏదైనా సరే వదులుకోను, సాధిస్తాను. I love Surya. I love Surya. I love Surya. నానమ్మ, చెప్పు చంద్ర. నానమ్మ, ఎందుకు ఇలా చేశావు? సూర్యాన్ని శామ్ని ఇష్టపడుతున్నాడని తెలిసి, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారని తెలిసి అన్నయ్య చేత సామాన్యకి ఎందుకు రింగు తొడిగించావు నానమ్మ? నువ్వు వచ్చాక సామాన్య మ్యాటర్కి పులి స్టాప్ పడుతుంది అనుకున్నాను, కానీ అది ఈ రకంగా ఉంటుందని, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు నానమ్మ. నువ్వు చేసిన ఈ ఒక్క పని ఇంట్లో ఎవరికి నచ్చలేదు నానమ్మ. అన్నయ్య శామ్ విషయంలో ఎంత బాధపడుతున్నాడో తెలుసా నానమ్మ? చంద్ర, ఏంటిది? నాయనమ్మ ఎదురుగా నిలబడి నాయనమ్మ నిర్ణయాన్ని విమర్శించే స్థాయికి ఎదిగాను అనుకుంటున్నావా? నన్నంటున్నావు కానీ నానమ్మని ఇలా అడగాలని, ఇలా ప్రశ్నించాలని నీకు మాత్రం లేదా అన్నయ్య? రే చంద్ర, నేను చెప్పి ఆత్మవంచన చేసుకోకన్నయ్య. నానమ్మ చెప్పింది కాబట్టి నానమ్మ మీద గౌరవంతో ఆ సామాన్యకి రింగు తొడిగావు తప్ప నీ మనస్ఫూర్తిగా రింగు తొడిగావా? చంద్ర, ఇంకా టాపిక్ మర్చిపో. మర్చిపోతా. నేను కాదు, ఇంట్లో అందరూ మర్చిపోతారు. నువ్వు అసలు ఆ శామ్ని మర్చిపోగలవా? చెప్పన్నయ్య, ఫ్రెండ్ నువ్వు మర్చిపోగలవా? తన మీద నీకున్న ప్రేమను చంపుకోగలవా? పైగా ఆ సామాన్య తనకి సూర్యకి శామ్య దగ్గరుండి పెళ్లి జరిపించాలంటుందా? సపోజ్ నీకు సామాన్యకు పెళ్లి జరుగుతుంటే ఆ టైంలో శామ్ నీ కళ్ళ ముందు తిరుగుతుంటే నువ్వు తట్టుకోగలవా? నీ మనసు ఊరుకుంటుందా? శామ్ కళ్ళ ముందు ఉండగా నువ్వు ఆ సామాన్య మేడలో తాళి కట్టగలవా? తనని భారీగా చేసుకోగలవా అన్నయ్య? చంద్ర, నేను చెప్పేది లేదన్నయ్య.
ముందు నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు. ముందు నన్ను కన్విన్స్ చేయి, అప్పుడు నువ్వే కరెక్ట్ అని నేను ఒప్పుకుంటాను. నేను అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు. నానమ్మ, నీ ముందు నిలబడడానికి భయంతో వణికిపోయా నేను ఇవాళ నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అని నేను అంటున్నానంటే దానికి కారణం నాకు ధైర్యం వచ్చిందని కాదు నానమ్మ, నీ మీద గౌరవం లేదని కాదు నానమ్మ, నువ్వంటే నాకు భయం లేదని కాదు నానమ్మ, బాధ నానమ్మ. పాపం శామ్ తన బర్త్డే రోజు అన్నే బిగ్ సర్ప్రైజ్ ఇస్తాడని, లైఫ్ లాంగ్ తనతోనే ఉంటానని మాట చెప్తాడని, తన చెయ్యి పట్టుకొని 7 అడుగులు నడిపిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకుందానమ్మా. అలాంటి శామ్ అంత ఆనందంగా ఉన్నా శామ్ ఊహించని సంఘటనతో సగం డిస్టర్బ్ అయితే సామాన్య వేలికి అన్నయ్య చేత్తో నువ్వు రింగ్ తొడిగించడంతో పూర్తిగా డిస్టర్బ్ అయిపోయిందనమ్మా. తనలో తనకి ఎలా ఏడుస్తుందో, తన బాధ ఎవరికి చెప్పుకోలేక ఎంత బాధపడుతుందో ఒక్కసారి అలా వచ్చి శామ్ని చూసి వెళ్ళినానమ్మా. ఒక్కటి మాత్రం నిజం నానమ్మా, శామ్కి అన్యాయం చేస్తే మన వజ్రపాటి వంశం నాశనం అయిపోతుంది. చంద్ర, సూర్య ఆగు బాబు. నాయనమ్మా, నువ్వు వాడి మాటలేం పట్టించుకోవద్దు. నీ మాట కాదని నేనే పని చేయనని నీకు తెలుసు. నువ్వేదైనా ఒక నిర్ణయం తీసుకుంటే 1కి 10 సార్లు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటావని నాకు తెలుసు. అందుకే నీ మాట ప్రకారం ఆ సామాన్యకి రింగు తొడిగాను. ఇప్పుడే కాదు, ఈ విషయంలోనే కాదు, ఎప్పుడైనా ఏ విషయంలోనైనా సరే నీ మాట వినటం, నువ్వు చెప్పింది చెప్పినట్టుగా చేయటం, అదే నీ మనవడిగా నా బాధ్యత. నీకు గౌరవ మర్యాదలు ఇవ్వటం నా కర్తవ్యం. నా బాధ్యతని కానీ నా కర్తవ్యాన్ని కానీ నేనేనాడు మరువను. అది ఎలాంటి విషయాల్లోనైనా సరే ఎప్పటికీ నీ అడుగుజాడల్లోనే నడుస్తానని నీకు మాటిస్తున్నాను నాయనమ్మా. నేను నీకు మాటిస్తున్నాను బాబు. ప్రొపరేటర్ గారు ఉన్నప్పుడు కానీ, ఆయన కాలం చేసిన తరువాత కానీ ఇటువంటి వ్యవహారాల్లో, వ్యాపార విషయాల్లో నేనెప్పుడూ వెనకడుగు వేయలేదు. అంటే నేను ఏ పని చేసినా ఆ పని పట్ల నాకున్న ఏకాగ్రత, ఆ విషయం పట్ల నాకున్న అవగాహనే కారణం. కాబట్టి ఒడిదుడుకులు ఎన్నొచ్చినా వాటిని తట్టుకుని వాటికి ఎదురీది పోరాడగలుగుతున్నాను. అలాంటిది నా మనవడి విషయంలో ఆలోచించకుండా ఒక్క మాట అంటానా? ఇలా చెయ్యి అలా చెయ్యి అని శాసిస్తానా? తరతరాలుగా పెంచుకుంటూ వస్తున్న ఈ వంశప్రతిష్టని దిగజార్చాలని చూస్తోంది ఆ అమ్మాయి సామాన్య. ఆ అమ్మాయికి బదులు చెప్పాలన్నా, ఆ అమ్మాయి బండారం బట్టబయలు చెయ్యాలన్నా ఇవాళ మనం తగ్గటమే మంచిదనిపించింది. ఏ సామాన్య అయితే నీతో 30 రోజుల్లో తన పెళ్లి జరగాలని కండిషన్ పెట్టిందో, ఏ సామాన్య అయితే వజ్రపాటి వంశాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేయాలని చూస్తోందో, ఏ సామాన్య అయితే మన వంశ ప్రతిష్టని నాశనం చేయాలని చూస్తోందో, ఏ సామాన్య అయితే నా మనవడు మనవరాలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తోందో, ఆ సామాన్యకి కళ్ళు తిరిగే సమాధానం చెప్పాలి మనం.